రజనీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో రూపొందిన లేటెస్ట్ మూవీ కోడి. ఈ చిత్రం ఆగస్టు 14న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇక అదే రోజున టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీక్ వీరుడు రుతిక్ రోషన్ కాంబోలో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ వార్ 2 సైతం రిలీజ్ కు సిద్ధమవుతుంది. ఇక ఒకే రోజు రెండు భారీ పాన్ ఇండియన్ సినిమాల రిలీజ్ అంటే బాక్సాఫీస్ దగ్గర పోటీ ఎలా ఉంటుందో, ప్రమోషన్స్ విషయంలో ఎలాంటి హడావిడి ఉంటుందా అని అంతా ఎదురు చూస్తున్నారు. కూలీ సినిమాలో రజనీతో నాగార్జున, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్ మెరవనున్నారు. ఈ క్రమంలోనే రెండు సినిమాస్లో కాస్టింగ్ విషయంలోనూ ఆడియన్స్ లో భారీ హైప్ నెలకొంది. మంచి అంచనాలు మొదలయ్యాయి. అయితే ప్రమోషన్స్ పరంగా మాత్రం వార్ 2 కంటే ఇప్పటి వరకు కూలీ కాస్త ముందుందని చెప్పాలి. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ అయి ఆకట్టుకుంది. అలాగే ఎప్పటికప్పుడు ప్రమోషనల్ వీడియోస్ తో ఆడియన్స్ ను మెప్పిస్తున్నారు కూలీ టీం. నిన్న కాక మొన్న వచ్చిన మౌనిక సాంగే ఏ రేంజ్ లో సోషల్ మీడియాని షేక్ చేసిందో తెలిసిందే. ఇక ఆగస్టు 2న ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ఆఫీషియల్ గా ప్రకటించారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే 2 పాటలు విడుదలైన సంగతి తెలిసిందే. 2 పాటలు కూడా ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. మౌనిక సాంగ్ ఇప్పటికీ వైరల్ గా మారిపోయింది. ఇప్పుడు ఈ సినిమా నుంచి థర్డ్ సింగిల్ ను రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు చిత్ర యూనిట్. ఈ థర్డ్ సింగిల్ హైదరాబాద్ లో రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ సాంగ్ ని నార్మల్ గా కాకుండా ఒక కాన్సర్ట్ లాగా రిలీజ్ చేయనున్నారు. ఈ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించనున్నారు. ఇక ఈ సినిమా రైట్స్ ను చాలా మంది నిర్మాతలు కొనడానికి పోటీపడ్డారు. మొత్తానికి ముగ్గురు బడా నిర్మాతలు కలిసి ఈ సినిమాను కొనుక్కున్నారు. అయితే ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉండడానికి కారణం ఒకటి కాంబినేషన్, రెండోది ఈ సినిమాలో ఉన్న స్టార్ కాస్ట్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక నాగార్జున పాత్ర గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు లోకేష్. వాస్తవానికి రజనీకాంత్ సార్ని ఒప్పించడానికి నేను కష్టపడలేదు, కానీ నాగార్జున సార్ని ఒప్పించడానికే ఎక్కువ కష్టపడ్డాను. ఎందుకంటే ఆయన 40 ఏళ్ల సినీ కెరీర్లో సైమన్ వంటి పాత్ర చేయలేదు. ఆయన అన్ని పాజిటివ్ రోల్సే చేశారు. సో ఆయన ఫైనల్ కాల్ తీసుకోవడానికి 4 నుండి 6 నెలల టైం తీసుకున్నారు. దాదాపు 8 సార్లు నేను డైరెక్షన్ ఇచ్చాను. గుడ్ను బ్రేక్ చేయడానికి చాలా లైన్ చెప్పాను. బ్యాడ్ క్యారెక్టర్లో టాలెంట్ను ఎక్కువగా వాడుకునే ఛాన్స్ ఉంటుంది. అక్కడ బౌండరీస్ ఉండవు. ఇలా చాలా చెప్పి కన్విన్స్ చేశాను. నాగార్జున గారు నన్ను రజనీకాంత్ గారి గురించి అడిగినప్పుడు కూడా మిమ్మల్ని ఒప్పించడమే కష్టం అనిపించింది సార్ అని అన్నారు. ఈ సినిమా 1000 కోట్లు వసూలు చేస్తుందని భావిస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి.